మొత్తానికైతే మన లోడ్ అయితే బిస్కెట్ అయితే అయిపోయింది. ఏమైందంటే 3.5 టన్నులు అనమాట ఐటీకి తెచ్చినాము. 114 కిలోమీటర్లకి 3.5 టన్ను అయితే తీసుకొని వచ్చిన. సో దాని కిరాయి ఎంత తీసుకోవచ్చో కింద అయితే కమెంట్ అయితే రేట్ ఉంది. ఏ కాఫీ అయినా తీసుకోవచ్చు ఇక్కడ మనము, కాఫీ కానీ చాయ్ కానీ పాలు కానీ. ఎక్కడైతే వస్తురుగా మనకి పొద్దుదాలు అయితే ఇదే ట్రిప్ అయితే వచ్చింది. ఇక మన బండికి అయితే ఇట్లా అయితే అటాచ్మెంట్ చేసుకొని అయితే వచ్చినాము. ఇది మనకి ఎక్కడ అంటే మన చెర్లపాలు అనమాట తీసుకొని వచ్చింది. సో దీనికి వచ్చేసి సపరేట్ కిరాయి అన్నమాట. ఇక మనం అయితే ఇప్పుడైతే ట్రిప్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనము లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. మనకైతే అన్న అయితే ఫోన్ చేసిండు రా అని చెప్పేసి లోడింగ్కి. సో ఇప్పుడైతే మనం ఆడికి వెళ్తున్నాము. ఇప్పటిదాకా ఒక చిన్న ట్రిప్ అయితే కొట్టినాక, సో అది వచ్చేసి మనకి పర్సనల్ ట్రిప్ అనమాట. కొద్దిగా అర్జెంట్ ఉండటం వల్ల నేనైతే వెళ్ళినా. యాక్చువల్గా అయితే ఆడికైతే వెళ్ళటానికి కాదు, ఇక దానికైతే కిరాయి అనమాట. మనకైతే కిరాయి అయితే వచ్చేసింది. అయితే అది పోర్టల్లో అయితే వచ్చింది, ఏం కాదు. మనం పర్సనల్ తీసుకొని వెళ్ళాం కాబట్టి కిరాయి కూడా ఏమన్నా వచ్చేసింది. మనకి ఎటువంటి కట్టింగ్లు అటువంటి అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే మనం అయితే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అది ఏడికెళ్ళంటే మన మూలాల నుంచి మన మామిడిపల్లి అదే ఉంది. కరెక్ట్ ఏరియా అయితే తెలియదు. మనకి దగ్గర దగ్గర ఎంత అంటే ఒక 38 కిలోమీటర్లు అయితే వస్తుంది. సో మనకి ఇంకోటి ఏంటంటే టన్నేజ్ కూడా ఎక్కువ అనమాట. 3.5 టన్ను అని చెప్పిండు. ఇక మనమైతే కట్టాలు వేపిస్తా అని చెప్పినాక కట్టాలు అయితే వేపిలే. మళ్ళీ ఎట్లుంటుందేమో లోడ్ వేసిన తర్వాత మన బండి ఎంత కూర్చుంటుంది ఏం కథ అనేది మీకు అయితే చూపిస్తా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మీరైతే లాస్ట్ వరకు అయితే ఓడరు. ఇంకోటి కిరాయి కూడా మీకు అయితే చెప్తా లాస్ట్కి. సో మీరైతే ఓడర్రి. ఎప్పుడైతే కరెక్ట్ టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. ఇక మనం వెళ్ళి దాని లోడింగ్ చేసుకొని వెళ్ళి అన్లోడింగ్ ఇక మొత్తం వాళ్ళే ప్రాసెస్ అంతా వాళ్ళదే. మనదైతే ఏముండదు. మొన్న అంటే అన్లోడింగ్ మనం చేసినాం కానీ వాళ్ళైతే అట్లా ఏం లేదు. ఇక వాళ్ళే అన్లోడింగ్ అయితే చేసుకుంటారు. సో ఇప్పుడైతే మనమైతే దగ్గరికి అయితే వచ్చినాము. కరెక్ట్ ఈడికెళ్ళి మనకి 7 కిలోమీటర్లు అవుతుంది. ఇదైతే వస్తురుగా ఈ ఏరియా వచ్చేసి మనకి ఎన్ఎఫ్సి అన్నమాట. మన మల్లాపూర్ ఎన్ఎఫ్సి. ఇక ఇటుకెళ్ళి మన మూలాలు అనమాట ఎక్కువ వెళ్ళేది. సో ఇంతకుముందు అయితే ఇంటికెళ్ళి వెళ్తుండే. ఇప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ ట్రిప్ కాడికి వెళ్ళి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మనం అయితే దగ్గరికి అయితే వచ్చినాము. ఇటుకెళ్ళి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళిపోయినాక లోడింగ్ చేసుకొని చలో చూసుకురా. మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 3.5 టన్నులు అనమాట ఐటీకి తెచ్చినాము. ఇక వెనకాల అయితే తాడైతే ఇట్లా కట్టేసినాయి ఏదైనా వెళ్ళిపోవాలని. చలో ఇక అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. తయారు చేస్తారా ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయితేనాము. కరెక్ట్ ఒక 5 నిమిషాలు అయితే అయింది. ఇక మన బండి అయితే వచ్చారుగా ఎంత లోడ్ అయితే వేసినాము. ఇప్పుడైతే మనం కరెక్ట్ ఇది హౌసింగ్ బోర్డు అనమాట, మన ఈసీఎల్ హౌసింగ్ బోర్డు. సో ఇటుకెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాము. ఇటుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని మనము కరెక్ట్ మల్లాపూర్ నాచారం ఆ రోడ్ అయితే వెళ్తామన్నమాట. ఇక మనకి కరెక్ట్ 38 కిలోమీటర్లు అయితే వచ్చిండే అంతే. మనకి పికప్ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక మనం 1:30 కల్లా అయితే బండి అయితే పెట్టాలి. ఇప్పుడు టైం వచ్చేసి మీకైతే చూపిస్తా 12:04 అయితే అవుతుంది ఇప్పుడు కరెక్ట్ టైము. సో మనకి ఇంకొక గంటన్నరనే టైం ఉంది. ఆ గంటన్నర లోపల మనం 38 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవాలి. మనకి ఆ లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి చూసుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక ముంగడైతే రోడ్లు చూస్తారు ఎంత ఖాళీ ఉన్నాయో. ఇటు సైడ్ అయితే అంతే. మనం ఒక్కసారి నాగోల్ దాటినామంటే ఇక మన బాలాపూర్ రోడ్ దాటినామంటే ఇక మనకైతే ఏడైతే ట్రాఫిక్ అయితే ఉండదు. ఇక అదనమాట. ఇక మనమైతే ఇక మెల్లగా అయితే వెళ్ళిపోదాం. ఒక బాలాపూర్ రోడ్కి వెళ్ళిన తర్వాత 40 అయితే కొట్టచ్చు. కానీ ఇక ట్రాఫిక్లు ఉన్నంతసేపు మాత్రం ఇక స్పీడ్ వెళ్ళడానికి అయితే రాదు. సో ఇక్కడైతే లెఫ్ట్ అన్నమాట ఇప్పుడు. సో మనకి ఇంకా 30 కిలోమీటర్లు అయితే ఉంది. వెళ్ళిపోతాము, 1 గంటలో అయితే వెళ్ళిపోతాము. కాకపోతే ఏంటంటే మనకి లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాలి. మనకి గుంతల కాడ ఆడైతే అస్సలు ఎగిరేయొద్దు. ఎందుకంటే ఒక్కసారి ఎగిరేసి మనం ఒక్క కట్ట ఇరిగింది అనుకో మనం అయితే బండి ఆడనే ఆపుకోవాల్సి వస్తుంది. సో అందుకోసం చూసి అయితే వెళ్ళాలన్నమాట. ఇక గంటలు కాకుండా 10 నిమిషాలు ఎక్కువ లేట్ అయినా సరే కానీ నిదానంగా అయితే వెళ్దాం. ఇక మనం డీజిల్ గిట్టలు ఏం లేదో అంతా ఒప్పించుకున్నా. నిన్ననే ఫుల్ ట్యాంక్ అయితే వేయించేసిన బండ్ల. సో మనకైతే డీజిల్ తోటి ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. వారం దాకా అయితే ఓపియాను. ఇక చలో అయితే సిగ్నల్ పడ్డది కానీ బండి అయితే ఇంకా మూవ్ అయితే లేవు. మనకి ఆడ రోడ్డు పని చేశారుగా ఉప్పల్ చౌరాస్తాల. సో గట్కేసర్ బోడుపల్ మన అటు సైడ్ వెళ్ళే బండ్లన్నీ ఇగో ఇక్కడైతే కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఇట్లకెళ్ళి అయితే పోతున్నాయి అన్నమాట. ఇట్లా ఈ రోడ్డుకెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అక్కడ వెళ్ళేటివన్నీ గట్కేసర్ వెళ్ళే బండ్లు అవన్నీ. సో ఇక ఇంతకుముందు ట్రిప్లు అయితే మనం సీదా వెళ్ళిండే కదా అన్లోడింగ్ పాయింట్కి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇది బాలాపూర్ అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అయితే మనం సీదా ఒకటే రోడ్డు శంషాబాద్కి.
ఇక ఈడికెళ్ళి మనకి ట్రాఫిక్ అయితే అస్సలు అంటే అస్సలు ఉండదు, మొత్తం ఇక హైవే టైప్ ఉంటుంది, దండ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి ఈడికెళ్ళి ఎంత 18 కిలోమీటర్లు అయితే ఉంది, రఫ్గా ఒక ఎంత 25 నిమిషాలు చూపిస్తుంది 18 కిలోమీటర్లకి. అంటే చూడరు ఇక ఎంత ట్రాఫిక్ ఉందో, ట్రాఫిక్ అయితే అస్సలు లేదు. ఇక ముంగట అయితే పోలీస్ వాళ్ళు అయితే ఉంటారు ఎప్పుడు చూసిన ట్రాఫిక్ వాళ్ళు. ఇది ఒక్కరి దగ్గర దాటినామంటే ఇక మనకి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ ఎవరు అయితే ఉండరు. ఇక రోడ్ అయితే కొద్దిగా భయం అయితే అనిపిస్తుంది, ఎందుకంటే మనకి రోడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ డౌన్ ఉంది, రైట్ సైడ్ డౌన్ ఉంది, మధ్యలో ఒకటే హైట్ ఉందన్నమాట. మనము కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెళ్తే బండి మొత్తం లెఫ్ట్ సైడ్ ఉరుగుతుంది, రైట్ సైడ్ పోతే రైట్ సైడ్ ఉరుగుతుంది. ఇక అట్లయితే ఉంది రోడ్డు. ఇప్పుడు వేసుకొని పోతున్నా కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉరుగుతుంది, రైట్ సైడ్ పోతే రైట్ సైడ్ ఉరుగుతుంది. అంటే మనకైతే అట్లా అనిపిస్తుంది, బండికి అయితే ఏం కాదు, కానీ ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము అనమాట ఇట్లాంటి రోడ్లలో. ఇంత ట్రాఫిక్ లేకున్నా సరే కానీ స్పీడ్ అయితే వెళ్ళలేము. ఇంకా మనకి ఇక్కడికి వెళ్ళి ఎంత కరెక్ట్ 13 కిలోమీటర్లు అవుతుంది, వెళ్ళిపోతాము. ఇంకొక 10 నిమిషాలు ఎంత ఇంకొక 19 నిమిషాలు అయితే చూపిస్తుంది, అంటే 20 నిమిషాలు అయితే చూపిస్తుంది అనమాట. మనం అనుకున్న టైంకి అయితే వెళ్ళిపోతాము. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ మన ఎయిర్పోర్ట్లకి. రోడ్ చూసిరా ఏమన్నా ఉందా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అట్లా మెయింటైన్ చేస్తారు అనమాట. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఇక్కడ, చాలామంది వర్కర్లు అయితే ఉంటారు. అయితే మీరు చాలామంది చూసి ఉండొచ్చు, కాకపోతే నేను ఇది రావడం ఏంటంటే ఒక 4వ సారి అనుకుంటా, ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇదైతే ఇస్తున్నా వీడియో. ఇక్కడ ఏదో సరిగా ఇదే అనమాట 3. సో మనం ముంగడికి వెళ్ళి యూటర్న్ అయితే చేసుకోవాలి. ఇక బండ్లు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. మనకైతే ఇప్పుడు అపాయింట్మెంట్ కాబట్టి మనమైతే సీదా అయితే వెళ్ళేసి పేపర్లు ఇచ్చేస్తే వాళ్ళైతే ఎంట్రీ అయితే చేసుకుంటారు. ఇట్లకెళ్ళి అయితే ఎంట్రీ అయితే అవ్వాలి. ఇదేంది హైలైట్ ఉంది. అన్ని బండ్లు దానిలోకే వచ్చినాయి, మొత్తం కనిపిస్తున్నాయిగా. అమెజాన్ కంపెనీ అనేది పెద్దది, మనకైతే లోగో అయితే కనిపిస్తుంది అమెజాన్ది. సో ఇక్కడ ఇప్పుడైతే మనం ఇక్కడ యూటర్న్ చేసేసుకోవాలి. మనకి బుక్ అయితే పడింది. ఏమైందంటే మనకి అన్లోడింగ్ అయితే ఇవాళ కాదంట, రేపంట. సో అపాయింట్మెంట్కి ఇవాళ కాదంట, రేపంట. ఇక అరే ఇక్కడ ఉంది అపాయింట్మెంట్ డేట్ కూడా ఉంది ఇక్కడ 16th అని. ఏం చేద్దాం. సో ఇవాళ అయితే కాదంట, ఇక రేపంట. అయితే లోపలికి వెళ్ళి మన బండి అయితే ఎంట్రీ అయితే వేయించిన. ఇక ఆయన నుండి ఒక 3 బండ్లు 4 బండ్లు ఉన్నాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత మనకి వాళ్ళైతే పిలుస్తారు. అది ఒకవేళ అన్లోడింగ్ చేసుకునేటట్టయితే పిలుస్తారు, లేకపోతే లేదు. అయితే గ్యారంటీ అయితే ఇస్తలేడు. ఒక 20% ఛాన్స్ అయితే ఇస్తుండే అనమాట అన్లోడింగ్ చేసుకునేది. మ్యాక్సిమం అయితే చేసుకున్నట్టే. ఇక మన కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా పంపించిన వాళ్ళు. సో వాళ్ళు ఉండి ఏం లేదు లోపలైతే మాట్లాడినా చేస్తా అని అన్నారు అని నాకైతే చెప్పిండు. ఆయన మాటల్లో కూడా అంత క్లారిటీ అయితే లేదు. చూద్దాం ఏమవుతుందో ఏం కథనో. లేదు సార్ కంపెనీ లోపలికి అయితే వచ్చినాము. ఇదైతే డ్రైవర్ రూమ్ అన్నమాట. ఇయో ఇక్కడైతే ఇవైతే అన్నీ ఉన్నాయి. సో ఏదైనా ఒకటి తీసుకుందాం మంచిగా. ఏదంటే ఒక చాక్లెట్, ఒక మూంగ్ దాల్, ఇంకోటి అదేనా పడిపోయింది. ఇక మనమైతే మిషన్ లెక్కలు తీసుకోవాలి. బుక్కలకైతే వచ్చేసినాయి అమ్మా, చల్లగా ఉన్నాయి. ఫస్ట్ దీని మీద డేట్ చూసుకోవాలి, ఎంత రోజులు వస్తుంది అంతే డేట్ అంతే. ఇక్కడైతే వస్తుందా కాఫీ గిట్ ఉంది. ఏ కాఫీ అయినా తీసుకోవచ్చు ఇక్కడ మనము. కాఫీ కానీ, ఛాయ్ కానీ, పాలు కానీ, మొత్తానికైతే మన లోడ్ అయితే బిస్కెట్ అయితే అయిపోయింది. ఏమైందంటే ఇక్కడైతే వస్తురుగా ఇంటికే తీసుకొని వెళ్ళాలి. అసలు ఇప్పుడైతే ఇట్లాంటిది అయితే జరగలే, ఫస్ట్ టైం అన్నమాట. ఇక ఏం చేద్దాం, ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ రేపు తీసుకొని రావాలి. ఇంత అంటే అడిగిన బండి పెట్టుకుంటా, లోపల పెట్టుకుంటా, బండి లోపల పెట్టేసి రేపు వచ్చేసి మళ్ళీ అన్లోడింగ్ చేసుకుంటారు. అట్లాంటివి కూడా అసలు బండి లోపలికి ఎంట్రీ గిట్ ఇయ్యము. బయట పార్కింగ్ ఉంది, అంటే పార్కింగ్ అంటే పెద్ద పార్కింగ్ ప్లేస్ అని కాదు, అది మొత్తం ఏది అక్కడ చూపిస్తాం మీకు. ఆడ బండ్లు అయితే అనిపిస్తున్నాయి, మీకు జూమ్ అవుట్ చేస్తా. జూమ్ అయితే లేదు, ఆడ బండ్లు ఉన్నాయిగా, అట్లా రోడ్ మీద అయితే పెట్టుకోవాలంట. మన బండ్లో మెటీరియల్ ఉంది,
మనం ఈడ పెట్టుకోనికి వస్తుంది. సో అట్లా అని చెప్పేసి ఈ అన్నకైతే ఫోన్ చేస్తే ఇక దర్సేపు చూసి ఇక వచ్చా అని అన్నాడు. అయితే ఇది ఇక మిస్టేక్ వల్ల అయితే జరిగిపోయింది. రేపు రావాల్సిన లోడ్ ఇవాళ అయితే వచ్చింది. చలో ఇప్పుడైతే మొత్తం ఇంటికే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంటి దగ్గర పెట్టేసుకొని మళ్ళీ రేపు పొద్దుగాల లేచి మళ్ళీ సేమ్ ఇదే ట్రిప్ మళ్ళీ తీసుకొని రావాలి. అసలు ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటిది అయితే జరగాలి. ఫస్ట్ టైం అనమాట. వచ్చిన లోడ్ మళ్ళీ రిటర్న్ తీసుకోవడు. అది కూడా లొకేషన్ ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ 40 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొని పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒక టన్ను కూడా 3.5 టన్ను మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ తీసుకొని రావాలి. ఇది మా టైర్ చూపిస్తా గారు. ఇక టైర్లు చూస్తారుగా ఎంత అనిగిపోయినాయి అంటే దగ్గర ఇప్పుడు మన బండ్లో 24 గంటలు పెట్టాలి లోడ్. 3.5 టన్ను లోడు 24 గంటలు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు పొద్దుగాల మనకి 11:30కి అయితే లోడింగ్ అయితే వేసారుగా. ఇప్పుడు టైం వచ్చేసి 5 దగ్గర 4 అయితే అయిపోయింది. మళ్ళీ రేపు ఈ సేమ్ టైం 1:30కి అయితే అన్లోడింగ్ అయితే వేస్తారంట. అసలు నేను అనుకోలే ముందే మన కట్టాలు బాగాలేవు అంటే ఇప్పుడు మళ్ళీ పోవుడు మళ్ళీ వచ్చుడు ఇట్లాంటివి అయితే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మ్యాజిక్లు జరుగుతాయి. అందులో ఏదో మ్యాజిక్. ఇక ఎప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాము. దీనికి కిరాయి ఎంత ఏం కథ అనేది మీకైతే రేపైతే చెప్తా. మళ్ళీ రేపు వచ్చేదానికి దాని కిరాయి ఉంటుంది. ఇప్పుడు రిటర్న్ తీసుకొని వెళ్ళేదానికి ఎంత ఇస్తారు ఏం కథ అనేది అయితే మీకైతే కంపల్సరీ అయితే చెప్తా. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడాలి. ఇక మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. చూసినా వెయిట్ చేసిన ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేసిన. మళ్ళీ ఒకసారి వెళ్ళి అయితే వాళ్ళని అయితే అడిగిన కాదని అని అడిగి ఆయన ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుండ్రు కాదని చెప్పేసి మనం ఏం చేస్తాం. వాళ్ళకి కూడా ప్రెషర్ ఉంటుంది కదా. వాళ్ళు కూడా రేపటి లోటు వాళ్ళు ఎట్లా తీసుకుంటావు అని చెప్పేసి వాళ్ళు కూడా కొద్దిగా ప్రెషర్లు ఉంటాయి. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే తీసుకోలేరు. ఇక మనం గిట్ట ఉండి టైం వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. అన్న అయితే తీసుకొని వెళ్ళిపో అని చెప్పిండు. సో ఇక మనమైతే ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతున్నా. కానీ ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా ఇంతవరకు చిన్న మిస్టేక్ కూడా జరగలే. ఇట్లాంటి దానివల్ల ఒక డేట్ చూసుకోపోవడం వల్ల డేట్ అంటే ఇక ఎన్నో ప్రెజర్లు ఉన్నాయి. ఆయన కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఆయన కంపెనీలో ఎట్లా అయిందంటే ఒక్కటే అయిపోయిండు. ఇప్పుడు లోడింగ్ అన్ననే చూసుకోవాలి, అన్లోడ్ మన కంపెనీ ఏడికెళ్ళి వస్తున్నాయి అవి చూసుకోవాలి. ఇంకోటి పేపర్లు ఉంటాయి, పేపర్లు వేరే వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళకి కంప్యూటర్లు వస్తాయి మేలు. సో అవి టైంకి రావు అన్నకి. సో అవి అన్న చూసుకోవాలి. ఇంకోటి లోడింగ్ వస్తా చూసిరా వేరే దగ్గరికి వెళ్ళి ఒక్కోసారి 20 టన్నులు 30 టన్నులు పెద్ద లారీలు వస్తాయి. 20 టన్నులు 25 టన్నులు అట్లా వస్తాయి. అవి కూడా అన్ననే అన్లోడింగ్ చేయించుకోవాలి. అమాలి వాళ్ళు లేరు, అమాలి వల్ల 100కే బయటికి వెళ్ళి పిలిపించుకోవాలి. అది చూసుకోవాలి. చాలా ప్రెషర్ అయితే ఉంది ఆయన కూడా. సో ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ అయితే కామనే. కాకపోతే ఇవాళ ఏంటంటే కంపెనీ మిస్టేక్ అయితేనేమో అన్నకేమో ఇబ్బంది పడపో. ఇక ఇప్పుడు అన్న మిస్టేక్ కాబట్టి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ రేపటి కిరాయి ఉందో ఇప్పుడు రిటర్న్ వెళ్ళేది ఉందో అవల్ల అన్ననే ఇవ్వాల్సి వస్తుంది. ఇక తప్పదు కదా. మనకైతే డీజిల్ ఖర్చు అవుతుంది, అన్ని ఖర్చు అవుతున్నాయి. సో మనకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. మనకి రావాల్సింది వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అట్లా మిస్టేక్స్ల వల్లే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు మొత్తం మనము 3.5 టన్ను అయితే వేసినాం కదా. సో 3.5 టన్ను వచ్చేటప్పుడు 40 కిలోమీటర్లు మళ్ళీ ఇప్పుడు రిటర్న్ తీసుకుపోతున్నాం కదా. ఈ అన్లోడింగ్ కాలే కాబట్టి రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. సో అదొక 40 కిలోమీటర్లు ప్లస్ మళ్ళీ రేపు తీసుకొని వస్తాం. 40 ఏమి ఏకరి 38 కిలోమీటర్లు 38 మొత్తం ఎంత అంటే 116 కిలోమీటర్లకి ఎంత కిరాయి అడగొచ్చో కింద అయితే కమెంట్ అయితే ఏర్రి నేనైతే అడుగుతా. సో ఎంత తీసుకోవచ్చు మామూలుగా చాలామంది తీసుకుంటారుగా. సో కింద అయితే కమెంట్ ఏర్రి 114 కిలోమీటర్లకి 3.5 టన్ను అయితే తీసుకొని వచ్చిన. సో దాని కిరాయి ఎంత తీసుకోవచ్చో కింద అయితే కమెంట్ అయితే వేయర్రి. దాన్ని బట్టి అయితే అడుగుతా. ఎందుకంటే నాకు కూడా ఎంత ఐడియా అయితే వస్తలేదు ఎంత అడగాలనేది. సో కింద కమెంట్ పెడితే దాన్ని బట్టి నేనైతే అడుగుతాను అన్నమాట. సో కింద అయితే కమెంట్ అయితే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయర్రి. అడుగుతా. రేపైతే అప్లోడ్ చేసేస్తాయి. అంటే రేపంటే ఇప్పుడైతే మీకు అయితే అప్లోడ్ అయిపోతుంది, మీరు చూస్తూ ఉండొచ్చు వీడియో. సో దీన్ని బట్టి మీరు కింద పెట్టే కమెంట్ బట్టి నేనైతే కిరాయి అయితే అడుగుతా. సో ప్లీజ్ ఒక హెల్ప్ అయితే నాకైతే ఇయ్యర్రి. సో అదే అన్నమాట. ఇక్కడైతే వస్తారుగా ఇక మన బండి అయితే ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. లోడ్ ఎట్లుందో అట్లా ఉంది. ఇక ఇప్పుడే పట్ట అయితే చేసిన ఇక మీద కప్పేద్దామని చెప్పేసి ఇక ఫస్ట్ అయితే మనము తాడైతే ఇప్పాలి. మొత్తము ఈ తాడు ఇప్పేస్తే మనకి మంచిగా పట్ట గిట్ట కట్టేసి మీద కవర్ గిట్ట వేసేసి మంచిగా అయితే ఇక కట్టడానికి అయితే వస్తుంది. ఇక అదన్నమాట. ఇప్పుడు
ఏవో ఇక్కడైతే వస్తురుగా ఎంతగానో కూర్చుంటారు. జాక్ అయితే పెట్టాలి. వెనకాల చూడాలి ఇగో ఎంత గ్యాప్ ఉంది కొద్దిగా. అంటే ఇది టైర్ ఇటు సైడ్ డౌన్ అయిన వల్ల అయితే అంత కిందికి అయింది. మీ కట్టలు కూడా చూపిస్తా. ఇక కట్టలు చూసారు ఎట్లా అయిందో బెండ్. ఇక ఇది ఒక్కరోజు ఎట్లా అని తిప్పాలడం. ఇక నెక్స్ట్ టైం అయితే ఇక కట్టలు అయితే వేయించేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇక మనం కవర్ అయితే కట్టేద్దాము. చలో ఇక్కడైతే వస్తారు ఇక మన బండి అయితే పట్ట అయితే కట్టేసిన. ఇక మొత్తానికైతే ఇక అయిపోయింది. ఇక ఇంతే అన్నమాట. ఇక మళ్ళీ రేపు పొద్దుగాల అయితే తీసుకుని అయితే వెళ్ళాలి బండి మనము. ఇక ఏ టైం అయితే ఏం కథ అయితే మీకు అయితే ఇంకోటి కిరాయి ఎంత అడగాలో కింద అయితే కమెంట్ చేయాలి. చూస్తారు ట్రై చేస్తా అంత అడగడానికి. సో ఇప్పుడైతే ఉంటున్నా. బాయ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్.